ఈరోజు వీడియోలో అసలు ఎందుకు ఇండియాలో ఉండే విమెన్ వాళ్ళ మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్స్ని వదిలేస్తున్నారా లేదంటే చంపేస్తున్నారు అండ్ అసలు రీజన్స్ ఏంటో కొన్ని ఇన్సిడెంట్స్ని పాయింట్అవుట్ చేస్తూ కంప్లీట్గా వీడియో అయితే చేశాను. అండ్ ఈ వీడియోలో ఈ ఇష్యూస్ని 3 సినారియోస్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనీని డిమాండ్ చేస్తూ డైవర్స్ తీసుకోవడం, అండ్ సెకండ్ వన్ అదే మనీ కోసం హస్బెండ్ని టార్చర్ పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేయడం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యారేజ్ అయినా కానీ వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ హస్బెండ్ని పక్కా ప్లాన్ వేసి మరీ చంపడం. ఈ వీడియో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకి అండ్ చేసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్ సింగిల్ వర్డ్ ఆల్సో. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు నేను మీ శివ. ఇండియాలో ఈ మధ్యన డైవర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఉమెన్ తన హస్బెండ్ని వదిలేస్తున్నారు అనే న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతూనే ఉంది. అండ్ కొన్ని కేసెస్లో అయితే హస్బెండ్స్ని కూడా చూడకుండా ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు. ఇప్పుడు పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని రిఫరెన్స్గా తీసుకుని డిస్కస్ అయితే చేసుకుందాం. మీకు ఫేమస్ ఇండియన్ బౌలర్ అయిన చాహల్ గురించి తెలుసు కదా. ఆన్లైన్ డ్యాన్స్ క్లాస్లో పరిచయమైన ధనశ్రీ వర్మని లవ్ చేసి మరీ మ్యారేజ్ చేసుకున్నాడు. డిసెంబర్ 2020లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళిద్దరి మధ్యన కొన్ని డిస్ప్యూట్స్ రావడంతో జూన్ 2022 నుంచి సపరేట్గా ఉంటూ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ అయితే ధనశ్రీ ముంబైకి వెళ్ళి అక్కడ స్టే చేద్దామని చెప్పింది. బట్ చాహల్ దానికి అగ్రీ చేయలేదు. ఎందుకంటే చాహల్ది హర్యానా అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్కి చాహల్ చాలా దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ముంబైకి వెళ్ళడం అనేది అన్రీజనబుల్గా ఫీల్ అయ్యి నో చెప్పాడు. సో ఇంకా అమ్మాయి ఇలా అయితే కష్టం, డైవర్స్కి అప్లై చేద్దామని ఫిక్స్ అయింది. అండ్ చాహల్ని కూడా కన్వించడానికి చాలా ట్రై చేసింది కానీ అతను పట్టించుకోలేదు. అండ్ ఇలా చాలా డిస్కషన్స్ వాళ్ళతో మధ్య జరిగాక ఫిబ్రవరి 2025లో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోకి మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ లవ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఎవరైనా న్యూ మెంబర్స్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ తన వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డివోర్స్ అయిపోయాక కూడా యాలిమోనీ కింద 4.75 crores ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాలిమోనీ అంటే ఏంటంటే వైఫ్ ఆర్ హస్బెండ్ పర్మనెంట్గా సపరేట్ అవ్వడానికి డిసైడ్ అయినప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఈ మనీని డిమాండ్ చేస్తారు. బట్ ధనశ్రీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయినా కానీ చాహల్ నుంచి మనీని ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అదే టైంలో చాహల్ క్రికెట్లో కూడా అంత ఫామ్లో లేడు. ఇదంతా విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది, సక్సెస్లో ఉన్నప్పుడు పక్కనే ఉంది, ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఫామ్లో లేడని అనుకుందో డైవర్స్కి అప్లై చేసింది అనుకుంటారు. అండ్ టు బీ ఫ్రాంక్, జరిగింది కూడా ఇదే. సో ఈ యాలిమోనీ విషయం చాహల్ని ఫైనాన్షియల్గా స్ట్రెస్ అయ్యేలా చేసినా ఇంకా చేసేది ఏమీ లేక మనీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశాడు. పెద్ద పెద్ద ఫిమేల్ సెలబ్రిటీసే వాళ్ళు చేసుకున్న హస్బెండ్స్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వదిలించుకోవాలని చూస్తుంటే ఇంకా కామన్ పీపుల్ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు వాడి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ వింటే మాత్రం మైండ్ సగం బ్లాక్ అయిపోద్ది. ఈ ఇన్సిడెంట్ బీహార్లోని బేగుసరాయ్ సిటీలో జరిగింది. విజయ్ కుమార్ అండ్ రోషిని కుమార్ జూన్ 15, 2023 మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయ్యాక చాలా ఇయర్స్ వరకు లైఫ్ని అయితే హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా అయితే లీడ్ చేశారు. 10th క్లాస్ వరకు చదువుకున్న రోషిని తన హస్బెండ్ని ఇంకా చదువుకోవాలని ఉందని రిక్వెస్ట్ చేసింది. తన హస్బెండ్ కూడా ఆమెను చదివించడానికి ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవ్వలేదు కాబట్టి సో హౌస్ని రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. బట్ తన వైఫ్ కోసం లేబర్ వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. అలా తన వైఫ్ డ్రీమ్స్ కోసం ఎంతో కష్టపడి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఆ మెడికేషన్ కోసం సేవ్ చేశాడు. అలా తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి 2022లో కానిస్టేబుల్గా జాబ్లో అయితే సెలెక్ట్ అయింది. ట్రైనింగ్ కోసం తను వేరే ప్లేస్ కూడా వెళ్ళింది. అప్పటి నుంచే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది. తన హస్బెండ్ మాత్రం అతని వైఫ్ రోషిని గురించి చాలా ప్రౌడ్గానే ఫీల్ అయ్యేవాడు. బట్ ఇక్కడ షాక్ విజయ్ కుమార్కే తగిలింది. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఆమెకి పోస్టింగ్ గయా డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్లో వచ్చింది. సో ఇప్పుడు తను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అందులోనూ పోలీస్ కాబట్టి ఏదైనా చేయొచ్చని ఆమె మైండ్లో ఒక థాట్ వచ్చింది. తన హస్బెండ్కి నేను నీతో లైఫ్ని షేర్ చేసుకోవడం కుదరదు, నువ్వు లేబర్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నాకు డ్రైవర్స్ కావాలని ఇన్ఫార్మ్ చేసింది. అంతేకాదు తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి విజయ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న డౌరీతో పాటు మ్యారేజ్లో తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ కూడా రిటర్న్ ఇవ్వమని గొడవకి దిగింది. అసలు ఆమె కానిస్టేబుల్ అవడానికి రీజనే తన హస్బెండ్. అలాంటిది ఇప్పుడు చివరికి తన హస్బెండ్ మీదే కంప్లైంట్ ఇస్తుంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే మరి. కేవలం హస్బెండ్ వదిలేయడమే కాదు, వైఫ్ టార్చ్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఈ ఇయర్లోనే కర్ణాటకలోని చాముండేశ్వరి నగర్లో ఒక పర్సన్ చనిపోయే ముందు ఒక లెటర్ రాసి ఉరివేసుకుని చనిపోయాడు. రీజన్ తన వైఫ్. అతనికి మ్యారేజ్ అయ్యి 2 years అయింది, కానీ వెడ్డింగ్ జరిగిన 3 months నుంచి అతని వైఫ్ తను వదిలేసి సపరేట్గా ఉంటుంది. అండ్ తన హస్బెండ్ని ఎలా అయినా సరే వదిలించుకోవాలని డైవర్స్కి అయితే అప్లై చేసింది. అంతేకాకుండా యాలిమోనీ కింద 20 lakhs కూడా డిమాండ్ చేసింది. ఇంకా అతని మెంటల్ టార్చర్ని భరించలేక ఇంట్లో తన పేరెంట్స్ లేని టైం చూసి సీలింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ చివరగా తను రాసిన లెటర్లో ఏముందో తెలుసా? డాడీ, ఐఎమ్ సారీ, నా వైఫ్ పింకీ నన్ను మెంటల్గా టార్చర్ చేస్తుంది, తను నేను చనిపోవాలని కోరుకుంటేది, నా చావు కారణం తన వైఫ్ అని మెన్షన్ చేశాడు. అతను చనిపోయాడని తెలుసుకున్న పేరెంట్స్ చాలా బాధపడ్డారు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. చనిపోయిన పర్సన్ బ్రదర్ అయితే మా అన్నని పింకీ మెంటల్ టార్చర్ పెట్టేది, దానివల్ల అతని జాబ్ కూడా పోయింది. అంతేకాకుండా పింకీ బ్రదర్ కూడా వచ్చి ఫిజికల్గా అటాక్ చేశాడు.
సో ఇవన్నీ ఫేస్ చేయలేక ప్రతి క్షణం నరకం అనుభవించాడని రిపోర్ట్ ఇచ్చాడు. చూశారు కదా హస్బెండ్ అంటే మనీకే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. ఇలాంటి సిమిలర్ కేసే బెంగళూరులో కూడా జరిగింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మంత్కి ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నా కానీ వైఫ్ మనీ ఇవ్వాలనే డిమాండ్స్ని తట్టుకోలేక ఎందుకు చనిపోతున్నాడో వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ చనిపోయాడు. అతని పేరే అతుల్ సుభాష్. ఈ వీడియో అప్పుడు ఎంత వైరల్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కేసులోనేమో మనీ కోసం టార్చర్, ఇంకో కేసులో అయితే ప్రైవసీ కోసం అండ్ ఇండిపెండెంట్ లైఫ్ కోసం డైవర్స్. సో ఈ సిచ్యువేషన్ ఇండియాలో ఎలా అయిపోయిందంటే చంపుకోవడాల కంటే ఈ కేసెస్ ఇంకా డేంజరస్గా మారిపోయాయి. ఇక్కడ వరకు ఈ కేసెస్ని అబ్జర్వ్ చేస్తే ఉమెన్కి కావాల్సింది మనీ, హస్బెండ్ కాదని, అందుకే వాళ్ళని వదిలేస్తున్నారని క్లియర్గా ఐడియా అయితే వచ్చింది. ఇక్కడ కోర్ట్స్ కూడా ఉమెన్కే సపోర్టివ్గా జడ్జిమెంట్స్ని అయితే పాస్ చేస్తున్నారు. 1997లో ఒక కపుల్ డైవర్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి కదా. కానీ అలా కాకుండా ఎవ్రీ మంత్ ఆ హస్బెండ్ 20,000 పర్మనెంట్ యాలిమోనీ తన డైవర్స్ వైఫ్కి ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు ఆ రూల్ని సుప్రీంకోర్టు 2025లో 50,000 పర్ మంత్ చేయాలని చేంజ్ చేసింది. అండ్ ఈ అమౌంట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 5% వరకు ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇక్కడ డైవర్స్ తీసుకున్న అబ్బాయిలకే లాస్ అండ్ తీసుకోపోయినా వాళ్ళకే లాస్. ఇక్కడ వరకు ఇష్యూస్ అన్ని ఒకలా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి మీరు వింటే మ్యారేజ్ చేసుకోవాలని థాట్ వచ్చినా భయపడతారు. ఇక్కడ నుంచి వీడియో చాలా ఎక్స్ట్రీమ్ ఫియర్గా ఉంటుంది, భయపడకుండా ఉండడానికి ట్రై చేయండి. సౌరభ్ రాజ్పుత్ ఒక ఫార్మర్ మర్చెంట్ నేవీ ఆఫీసర్. ఫిబ్రవరి 24, 2025 తన డాటర్ 6th బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి లండన్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చాడు. అతని వైఫ్ పేరు ముస్కాన్. వీళ్ళిద్దరికీ 2016లో మ్యారేజ్ అయింది. కొన్ని ఇయర్స్ అయితే బాగానే ఉన్నారు. బట్ ఎప్పుడైతే జాబ్ కోసం తన హస్బెండ్ లండన్కి వెళ్ళాడో ఆమె బిహేవియర్లో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 2019 నుంచే ఆమె ఫ్రెండ్ షాహిల్ శుక్లాతో ఎఫ్ఐఆర్తో ఉంది. అండ్ తన హస్బెండ్ కూడా ఆ టైంలో ఫారెన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే తన హస్బెండ్ని చంపేయాలి, ఆ తర్వాత ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు తన లండన్ నుంచి వచ్చాడు కాబట్టి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఒకరోజు తన పాప బర్త్డే అవడంతో సౌరభ్, ముస్కాన్ అండ్ వాళ్ళ డాటర్ కలిసి మంచిగా పార్టీ చేసుకున్నారు. అంతా అయిపోయాక తన హస్బెండ్కి ఫుల్గా ఫుడ్ పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడానికి కొన్ని కెమికల్స్ని ఫుడ్లో యూస్ చేసింది. అదే టైంలో అక్కడ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ వచ్చి అన్కాన్షియస్ అయిన సౌరభ్ని పొడిచి చంపాడు. ఆ సేవను దొరకకూడదని బాడీ అంతా పీసెస్గా కట్ చేసి ఒక బ్లూ డ్రమ్లో పెట్టి సిమెంట్ అండ్ శాండ్తో కవర్ చేశారు. ఈ విజువల్స్ అని తన పాప అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అలా చేశాక కొంచెం కూడా భయపడకుండా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హనీమూన్కి వెళ్ళింది. తన హస్బెండ్ని చంపారనే గిల్ట్ కూడా తనలో కొంచెం కూడా లేదు. తర్వాత ఈ విషయం పోలీసులకు తెలిసినప్పుడు ఆ పాప తన ఫాదర్ డ్రమ్లో ఉన్నారని రివీల్ చేసింది. డ్రమ్ ఓపెన్ చేశాక విజువల్స్ చూసి పోలీసులు కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. బట్ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఇష్టం లేకపోతే అట్లీస్ట్ డైవర్స్ అయినా ఇవ్వాలి. అట్లీస్ట్ అలా చేసినా ఎక్స్క్యూజెస్ ఉంటాయేమో కానీ ఒకరి లైఫ్ని ఎండ్ చేసి మనం హ్యాపీగా ఉండొచ్చిన వాటికి మాత్రం ఎలాంటి ఎక్స్క్యూజెస్ అయితే ఉండవు అండ్ ఉండదు కూడా. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్లోనే ఇంత వైలెన్స్ ఉంటే ఇంకా అరేంజ్ మ్యారేజ్లో అయితే ఊహించడానికి కూడా భయం వేస్తుంది అనుకోండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మేఘాలయ కేసే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సోనం అండ్ రాజా రఘువంశీకి May 10th ఇండోర్లో మ్యారేజ్ అయింది. అండ్ రాజా ఫ్యామిలీ మెంబర్స్కి సోనం అంటే చాలా ఇష్టం అండ్ నమ్మకం కూడా. సో ఆ కపుల్ ఇద్దరు కలిసి May 21st మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్ళారు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు కానీ సడన్గా ఏమైందో తెలియదు, చిరపుంజి అనే ఫారెస్ట్ ఏరియాలో ఇద్దరు కూడా మిస్ అయిపోయారు. అండ్ ఈ విషయం షిలాంగ్ పోలీసులకి తెలియగానే ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేస్తే రఘువంశీ ఒక లోయలో పడి చనిపోయి ఉన్నాడు. బట్ అతని డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తే అది ఒక యాక్సిడెంట్లా కనపడలేదు, ఎవరో ఇంటెన్షనల్గా చంపారని పోలీసులకైతే అర్థమైంది. ఎందుకంటే అతని హెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఒక వెపన్తో ఇంజురీ చేసినట్లు క్లియర్గా తెలుస్తుంది. సో సోనం ఇంకా మిస్సింగ్లో ఉంది కాబట్టి తను ఫైండ్ చేస్తేనే ఈ కేసుకు సంబంధించిన ఒక క్లూ మనకు దొరుకుతుందని పోలీసులు ఆమెను సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా తన ఉత్తరప్రదేశ్లోని గజీపూర్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఆమె కస్టడీలో తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని పోలీసులు ఆమె మీద డౌట్తో కొంచెం గట్టిగానే క్వశ్చన్ చేశారు. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా బయట రావాల్సిందే కదా. సేమ్ అలానే సోనం కూడా పోలీసులకి నా హస్బెండ్ని నేనే చంపడానికి ప్లాన్ చేశానని నిజాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఆమెకి మ్యారేజ్ అవ్వకముందే రాజా కుషావాతో అనే పర్సన్తో రిలేషన్షిప్లో ఉంది. సో ఏదో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు కాబట్టి తను రఘువంశీ మ్యారేజ్ చేసుకుంది. డైవర్స్ అడిగినా లేక మ్యారేజ్ వద్దని చెప్పినా ప్రాబ్లం అవుతుందని థింక్ చేసి అతను చావాలి కానీ మరక మాత్రం నాకు అంటకూడదని స్కెచ్ మేఘాలలో వేసింది. అండ్ వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తున్న మ్యాటర్ ఆమె బాయ్ ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేసింది. అతనితో పాటు ఇంకో 3 మెంబర్స్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఆకాష్, వికాస్ అండ్ ఆనంద్. అండ్ టోటల్గా తన హస్బెండ్ చంపడానికి 20 lakhs వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది కూడా. చూశారు కదా ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. దృశ్యం లాంటి మూవీస్ ఏమైనా వీళ్ళ మీద ఇంపాక్ట్ చేసినాయనే నా డౌట్ కూడా. ఇప్పుడు అర్థమైంది కదా ఇండియాలో ప్రెజెంట్ సిచ్యువేషన్లో మ్యారేజ్ చేసుకోవాలంటే కత్తి మీద సాము లాంటిదని. చేసుకోకపోతే సొసైటీ నుంచి ప్రెషర్, అదే చేసుకుంటే వైఫ్ నుంచి థ్రెట్స్. అండ్ ఇలాంటి కేసెస్లో మెన్కి 80 to 85% ఇన్నోసెంట్ పీపులే ఉన్నారు అండ్ వాళ్ళు మాత్రమే బలయ్యారు. నేను ఆల్ ఉమెన్ని టార్గెట్ చేసి చెప్పట్లేదు. కొంతమంది నిజంగానే హస్బెండ్ పెట్టే టార్చ్ని భరించలేక సపరేట్ అవుతున్నారు.
కానీ నేను మాట్లాడుతుంది ఎవరైతే ఇంటెన్షనల్‌గా కావాలని వదిలించుకోవడానికి చూస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మళ్ళీ న్యూ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.